ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం శాస్త్రబలం వాస్తుబలం అలాగే మాత్రం ఈ సంక్రాంతి వేళా విశేషం ఎలా ఉంది వారి పేరు మీద ద్వాదశ రాశుల్లో కర్కట రాశి వారి జ్యోతిష్య బలం 2024వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీ సంక్రాంతి గడియ ఎట్లా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు జానకిరామ్ ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం చేసే పనిది నమ్మిన పనిది వ్యాపార విషయంది విద్య విషయంది గృహ విషయంది ధన విషయంది. చూడు కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే సబ్కా మాలిక్ ఏకహే అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండండి, అభయాస్తం ఇస్తుండు స్వామి షిరిడి సాయిబాబా. అలాగే వారికి వచ్చిండు మాత్రం బాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, వారికి మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చిండు, అలాగే లక్ష్మీదేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సరస్వతి మాత వచ్చింది. కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం ఈ 2024వ సంవత్సరం చాలా వరకు మాత్రం వారి పేరు మీద మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగుగా ఉన్నదండి వారి పేరు మీద. కానీ అష్టమ శని ప్రభావం ఇంకా తొలగలేదండి. నవగ్రహాల్లో వారికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు అనుకూలంగా లేవండి. శనిగ్రహం అనుకూలంగా లేదు, రాహుగ్రహం అనుకూలంగా లేదు, అలాగే వారి జాతకానికి చంద్రగ్రహం అనుకూలంగా లేదు, కుజగ్రహం అనుకూలంగా లేదు, శుక్రగ్రహం అనుకూలంగా లేదు, వారి జాతకానికి బుధగ్రహం అనుకూలంగా లేదు. మిగతా 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఖర్చు 11, సాయం చేసేది 2 అయితే ఏడిసేవాళ్ళు 7. ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. పిల్లల కాడ పిల్లల మాట, పెద్దల కాడ పెద్దల మాట, ముసలుల కాడ ముసలుల మాట. వీరు మహా మేధావులై ఉంటారు లేదా మాత్రం మహా భయపడేవారై ఉంటారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మేధావి లక్షణం ఉంటుంది, సైన్స్ పరంగా ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ శ్రీరామచంద్రుడే కర్కట రాశిలో పుట్టిండండి. అసలు జాతక బలం వారిది పునర్వసు నక్షత్రంలో. చాలా వరకు చూడాలంటే మాత్రం శుభయోగంలో పుట్టిన కానీ మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి. ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి వివాహ బలం మాత్రం ఇష్ట ప్రకారం అనుకున్న వారికి పెద్దల ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది, పెద్దల ప్రకారం అనుకున్న వారికి ఇష్ట ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది, భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచించే అవకాశం ఉంటుంది. మహామేధావులై ఉంటారు లేదా మందమతులై ఉంటారు. విద్యాపరంగా ఆటంకాలు ఉంటాయి. బాలబాలికలకు బాలరిష్ట దోషాలు ఉంటాయండి, మోహిని దోషాలు ఉంటాయండి. ఆ మోహిని దోషాలు బాలరిష్ట దోషాలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక విద్యార్థులకు మాత్రం తప్పకుండా మంచి సరస్వతి యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. సర్వదేవతలు వచ్చిండ్రు, సత్యనారాయణ స్వామి వచ్చిండు, లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి మాత వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చిండు. ఆ భగవంతుడి దయ వలన వారికి శుభయోగం జరిగే అవకాశం ఉంది. ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరి గుణం పెద్దలకు నచ్చదు, పెద్దల గుణం వీరికి నచ్చదు. కానీ వీరికి బాల్యంలో సుఖం ఉంటుందండి, యవ్వనంలో కష్టం ఉంటుందండి, ప్రౌఢంలో మాత్రం కలిసి వస్తుందండి. కానీ వయసు అయిపోయిన తర్వాత సుఖం ఉంటుందండి వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గుణం చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. 100 మంది 100 రకాలు చెప్పినా కానీ వీరికి నచ్చిన ప్రకారమే నడిచే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఎవరికి అర్థం కారండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు చాలా వరకు దోషం ఉంది. ఈ అష్టమ శని ప్రభావం మంచిది కాదు. ఈ అష్టమ శని ప్రభావం వెళ్ళిపోవాలంటే శనేశ్వరుని శాంతి చేపించుకోవడం పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది. అలాగే నవధాన్యాలతో పాటు మాత్రం నవగ్రహాల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం 8 కిలోల నువ్వులు దానం చేయటం కానీ లేదా 8 లీటర్లు నువ్వుల నూనె దానం చేయటం కానీ చాలా వరకు శ్రేయస్కరం వీరి పేరు మీద. కానీ వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం ఉద్యోగం కోరేవారికి మాత్రం చాలా నిరాశజనకంగా ఉంటుందండి. కానీ 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కోరేవారికి మాత్రం 150% కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ వీరి జాతకంలో మాత్రం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుందండి, ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కలిసి వస్తుంది. ఆకస్మికంగా వీరి ఉద్యోగంలో కూడా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, వేరే ఉద్యోగం మార్చే అవకాశం ఉంటుంది. వీరికి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. హోటల్ రంగం కలిసి వస్తుంది, మెడికల్ రంగం కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం హాస్పిటల్ వైద్యశాల కలిసి వస్తుంది. అలాగే చూడాలంటే మాత్రం వేద పండిత విద్య కూడా కలిసి వస్తుంది.
అలాగే సైన్స్ రంగం కలిసి వస్తుంది, కంప్యూటర్ రంగం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరి జాతకాన్ని వ్యవసాయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తెలుపు వస్తువుల ధారణ చాలా మంచిది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పుష్యమి నక్షత్రం వారికి మాత్రం స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది. అమావాస పౌర్ణమి ప్రభావం వీరి మీద చాలా ఉంటుంది కాబట్టి అమావాస పౌర్ణమి టైంలో మాత్రం అమ్మవారికి పూజ చేయటం, కానీ పౌర్ణమి టైంలో మాత్రం సత్యనారాయణ స్వామి పూజ చేయటం చాలా వరకు శుభయోగం అండి వీరి పేరు మీద. అలాగే శివుడికి పూజ చేయటం చాలా వరకు మంచిది. ఇక వ్యాపారం చేసేవారికి పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి స్నేహితులు మాత్రం ఎక్కువ ఉంటారండి. వీరు ఎవరినైనా సరే నమ్ముతారు. దొంగలు, దొరలు, తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు అనే ఆలోచన చేయరు. అందరూ మానవులు అన్నట్టు సహజంగా అందరిని నమ్మే అవకాశం ఉంటుంది. నమ్మినకు వీరి మిత్రత్వం పొందాలంటే చాలా వరకు అదృష్టం ఉండాలండి. వీరు చాలా వరకు మాత్రం త్యాగ గుణం ఉంటుంది వీరి జాతక బలంగా. వీరి మంచి గుణం వీరికి ముంచే యోగం ఉంటుందండి. మంచితనంతో చాలామంది నమ్ముతారు, దెబ్బతింటారు. ప్రేమ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ సంక్రాంతి వేళ విశేషంలో చూడాలంటే వీరికి కొన్ని అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు కూడా మాత్రం అరిష్టకాలం ఉంటుందండి, నిరాశజనకంగా ఉంటుంది. తప్పకుండా వారికి మాత్రం సాయం చేస్తున్న వారు దూరం అవుతారు. అది అధికార పక్షం వారు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు, మిత్రపక్షం వారు కావచ్చు. కానీ మాత్రం రాజకీయ రంగంలో కూడా మాత్రం హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం శనీశ్వరుని పూజ చేయటం, నవగ్రహాలని పూజ చేయటం, అలాగే మాత్రం 8 కిలోల నువ్వులు దానం చేయటం, నల్ల నువ్వులు దానం చేయటం, కానీ 8 లీటర్ల నువ్వుల నూనె దానం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని వివాహంలో చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి ఆ దోషం వెళ్ళిపోవాలంటే సత్యనారాయణ స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. అమ్మవారికి పూజ చేయటం మంచిది. అన్నదానం చేయటం చాలా వరకు శ్రేయస్కరం వీరి పేరు మీద. వీరి జాతకంలో గవర్నమెంట్ కొలువు కోరాలనుకునే వారికి మాత్రం కలిసి వస్తుంది, కానీ 50% కలిసి వస్తుంది, 50% కలిసి రాదండి. వీరి పేరు మీద చూడాలంటే రాజకీయ రంగంలో ఇబ్బందులు వస్తాయి. కళారంగంలో అయితే అద్భుతంగా ఉంటుందండి. వీరి కళాకారుల్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా కళాకారులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, రచయితలు కావచ్చు, కానీ సాంకేతిక నిపుణులు కావచ్చు, అలాగే మాత్రం తెర ముందలనే కాకుండా తెర వెనుక పనిచేసే వారికి అందరికీ మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తుంది. విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభయోగం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో మాత్రం వీరి మీద దోషాలు వెళ్ళిపోవాలంటే వీరు ఎక్కువ మాత్రం స్వచ్ఛమైన వెండి ధరించాలండి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. మానసిక బాధలు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు వీరు తప్పకుండా మాత్రం వెండి ధరించాలండి. స్వచ్ఛమైన వెండి ధరించాలి. పౌర్ణమి మాత్రం శివాలయం సందర్శనం చేయాలి. చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. సంక్రాంతి గడియ నుంచి 31వ తేదీ వరకు శుభం భూయాత్.